నమస్కారం వెల్కమ్ టు 108 న్యూస్ తెలుగు నా పేరు గౌరీ ముందుగా బులెటిన్ లో హెడ్లైన్స్ అడ్డదారిలో లైసెన్స్లు పొందేవారికి ఇకపై చెక్ కంప్యూటర్ పరీక్షలో పాస్ అయితేనే డ్రైవింగ్ లైసెన్స్ రాజ్ తరుణ్ లావణ్య వ్యవహారంలో మరో ట్విస్ట్ ఆత్మహత్య చేసుకుంటానంటూ తన అడ్వకేట్ కు మెసేజ్ పెట్టిన లావణ్య తెలంగాణ డిఎస్సి అభ్యర్థులకు రిలీఫ్ ఒకే రోజు 2 పరీక్షలు ఉంటే ఒకే చోట రాసేందుకు ఛాన్స్ ముంబైలో అనంత్ అంబానీ పెళ్లి రిసెప్షన్ హాజరు కానున్న ఎంపీ సీఎం చంద్రబాబు ఇష్టం లేకుంటే ఎమ్మెల్యేలు వెళ్లిపోవచ్చు పార్టీ మారిన నేతలకు బీఆర్ఎస్ నేత శ్రీనివాస్ గౌడ్ సూచన కాంగ్రెస్ లో చేరిన రాజేంద్ర నగర్ బీఆర్ఎస్ ఎమ్మెల్యే ప్రకాష్ గౌడ్ కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించిన రేవంత్ రెడ్డి అడ్డదారిలో డ్రైవింగ్ లైసెన్స్లు పొందేవారికి చెక్ పెట్టేందుకు ఆర్టీఏ అధికారులు కసరత్తు చేస్తున్నారు అందులో భాగంగా గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో డ్రైవింగ్ లైసెన్స్ల జారీ ప్రక్రియను ఆధునీకరించాలని నిర్ణయించారు ప్రస్తుతం మాన్యువల్ పద్ధతిలో కొనసాగుతున్న పరీక్షను తొలగించి ఆటోమేటిక్ డ్రైవింగ్ టెస్ట్ను నిర్వహించేందుకు సన్నాహాలు చేస్తున్నారు దీంతో ఇకపై లైసెన్స్ కోసం దరఖాస్తు చేసుకునేవారు తప్పనిసరిగా ఆటోమేటిక్ డ్రైవింగ్ టెస్టుకు హాజరు కావాల్సి ఉంటుంది పరీక్షలో భాగంగా ట్రాక్ పై వాహనం నడిపినప్పుడు కంప్యూటర్లో రికార్డ్ అవుతుంది దీంతో సక్రమంగా వాహనం నడిపిన వారికి లైసెన్స్ లభిస్తుంది సినీ నటుడు రాజ్ తరుణ్ లావణ్యల వ్యవహారం రోజుకో మలుపు తిరుగుతోంది అతడు తనను మోసం చేశాడంటూ ఇటీవల లావణ్య పోలీసులకు ఫిర్యాదు చేసిన విషయం తెలిసిందే తాజాగా ఆమె శుక్రవారం అర్ధరాత్రి తాను ఆత్మహత్య చేసుకుంటున్నానంటూ తన అడ్వకేట్ కు మెసేజ్ పంపించింది తాను వెళ్లిపోతున్నట్లు అందులో పేర్కొంది వెంటనే స్పందించిన అడ్వకేట్ డైల్ 112 ద్వారా నార్సింగి పోలీసులకు ఫిర్యాదు చేశారు ఈ నేపథ్యంలో పోలీసులు అర్ధరాత్రి లావణ్య ఇంటికి వెళ్లి ఆమెకు కౌన్సిలింగ్ ఇచ్చారు అయితే తానేంటో తెలిసిన వారే తనను తప్పుబట్టారని లావణ్య రాజులేని లైఫ్లో నేను ఉండలేనని అన్నీ కోల్పోయానని తన మెసేజ్లో ఆవేదన వ్యక్తం చేశారు రాజ్ తల్లిదండ్రులు కూడా నా చావుకు కారణమంటూ లావణ్య అడ్వకేట్కు మెసేజ్ పంపించింది తెలంగాణ డిఎస్సిలో ఒకే రోజు 2 సబ్జెక్టుల పోస్టులకు సంబంధించిన డిఎస్సి పరీక్షలు రాయాల్సిన అభ్యర్థులకు ప్రభుత్వం ఉపశమనం కల్పించింది 2 పరీక్షలను ఒకే చోట రాసేందుకు వెసులుబాటు కల్పించింది ఉదయం తొలి పరీక్ష రాసిన సెంటర్లోనే మధ్యాహ్నం 2వ పరీక్షకు హాజరయ్యేలా అనుమతిస్తూ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది ఈ మేరకు అభ్యర్థులకు అధికారులు సమాచారం అందించారు అలాంటి వారికి హాల్ టికెట్లు మార్చుతామని అధికారులు క్లారిటీ ఇచ్చారు పలువురు డిఎస్సి అభ్యర్థులు నాన్ లోకల్ పోస్టులకు దరఖాస్తు చేసుకోవడంతో ఉదయం ఒక జిల్లాలో తొలి పరీక్ష మధ్యాహ్నం మరో జిల్లాలో 2వ పరీక్ష ఉన్నాయి కేటాయించిన పరీక్షా కేంద్రాలు దూరంగా ఉండటంతో అభ్యర్థులు ఆందోళన చెందారు ఈ విషయం అధికారుల దృష్టికి వెళ్లడంతో స్పందించి ఉపశమనం కల్పించారు ప్రపంచ సంపన్నుల్లో ఒకరు రిలయన్స్ ఇండస్ట్రీస్ లిమిటెడ్ అధినేత ముఖేష్ అంబానీ తనయుడు అనంత్ అంబానీ రాధికా మర్చెంట్ల వివాహం శుక్రవారం రాత్రి అంగరంగ వైభవంగా పూర్తయింది శనివారం రాత్రి ముంబైలో కొంతమంది అతిథులకు రిసెప్షన్ ఏర్పాటు చేశారు ఈ కార్యక్రమానికి ఏపీ సీఎం నారా చంద్రబాబు నాయుడు హాజరు కానున్నారు ఈరోజు సాయంత్రం ముంబైకి చేరుకుని రాత్రి రిసెప్షన్లో పాల్గొంటారు రాత్రికి ముంబైలోనే బస చేసి మరుసటి రోజు మధ్యాహ్నం ఆయన అమరావతి చేరుకోనున్నారు అసెంబ్లీ ఎన్నికల్లో బీఆర్ఎస్ నుంచి గెలిచి కాంగ్రెస్ పార్టీలో చేరుతున్న ఎమ్మెల్యేల అంశంపై మాజీ మంత్రి బీఆర్ఎస్ నేత శ్రీనివాస్ గౌడ్ స్పందించారు తెలంగాణ భవన్లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ కొంతమంది పార్టీ ఉండదని శాపనార్థాలు పెడుతున్నారని అది మంచి పద్ధతి కాదన్నారు పార్టీ మారేవారంతా తొందర పడుతున్నారన్నారు ఇష్టం లేకుంటే ఎమ్మెల్యేలు వెళ్లిపోవచ్చని కానీ తల్లి లాంటి పార్టీని విమర్శించొద్దని సూచించారు లోక్సభ ఎన్నికల్లో బీఆర్ఎస్ పార్టీకే కాదు ఇంకా 14 పార్టీలకు సీట్లు రాలేదని గుర్తు చేశారు బీఆర్ఎస్ను తెలంగాణ ప్రజలే కాపాడుకుంటారన్నారు కాంగ్రెస్ ప్రభుత్వానికి దమ్ముంటే స్థానిక సంస్థలు ఎన్నికలు నిర్వహించాలని సవాల్ చేశారు ఈరోజు చాలామంది సరే వాళ్ళ వ్యక్తిగత అభిప్రాయం వాళ్ళకు ఇష్టం లేకపోతే వేరే పార్టీలో పోవచ్చు నియోజకవర్గ అభివృద్ధి గురించి పోవచ్చు వాళ్ళ అభివృద్ధి గురించి పోవచ్చు వాళ్ళకి స్వేచ్ఛ కానీ ఇన్ని రోజులు జైగొట్టి ఇన్ని రోజులు ఇంద్రుడు చంద్రుడు అని పొగిడి ఇలా పార్టీ మారుతున్నంత మాత్రం మారిపోతే ఆ పార్టీలో ఉన్న వాళ్ళు కూడా
అరే మమ్మల్ని కూడా ఏదో రోజు ఇట్లా అని పోతాడనే భావన కూడా కలగదా? పార్టీ ప్రమేయం లేకుండా, పార్టీ సింబల్ లేకుండా వ్యక్తిగతంగా గెలిచి పార్టీలో కలిసి పోతూ ఏదనంటే ఒక అర్థం ఉంది. మీ అభిప్రాయం, మీ ఇష్టం, పోయిండ్రు. పార్టీ ఉండదు, పార్టీ అసలు ఉండదు, ఇద్దరు ముగ్గురు తప్ప పార్టీ ఉండదు అనేది తప్పది. అసలు ఈ పార్టీ చరిత్ర, ఈ పార్టీకి ఉన్న చరిత్ర ఈ దేశంలో ఏ పార్టీకైనా ఉందా అని అడుగుతా ఉన్నా. పార్టీ పుట్టినప్పటి నుంచి పురుట్లో నుంచే నోట్ల గింజ బియ్యం గింజ చేయాలన్నట్లు ఆ రోజు నుంచే ప్రయత్నాలు జరిగినాయి ఈ పార్టీ పైన. ఒక లక్ష్యం గురించి పుట్టిన పార్టీ ఇది. 60 లక్షల సభ్యత్వం ఉన్నటువంటి పార్టీ ఇది. ఎమ్మెల్యేలు పోయినంత మాత్రాన పార్టీ పోతుంది అనేది అది అవివేకమే. రాజేంద్రనగర్ ఎమ్మెల్యే బీఆర్ఎస్ నేత ప్రకాష్ గౌడ్ కాంగ్రెస్ పార్టీలో చేరారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆయనకు కండువాను కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. అనంతరం ఎమ్మెల్యేకు పుష్పగుచ్చం ఇచ్చారు. తన నియోజకవర్గం అభివృద్ధి కోసమే తాను పార్టీ మారుతున్నానని ప్రకాష్ గౌడ్ వెల్లడించారు. అంతకుముందు ప్రకాష్ గౌడ్ బంజారా హిల్స్లోని ముఖ్యమంత్రి నివాసానికి చేరుకున్నారు. అక్కడే కాంగ్రెస్ పార్టీ కండువా కప్పుకున్నారు. ఎమ్మెల్యేతో పాటు ఆయన అనుచరులు కూడా పార్టీ కండువా కప్పుకున్నారు. ఈ కార్యక్రమంలో మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి, ఎమ్మెల్సీ మహేందర్ రెడ్డి కూడా పాల్గొన్నారు. చూసారుగా, ఇవి ఇవాల్టి బులెటిన్ అప్డేట్స్. మరో బులెటిన్తో మళ్ళీ మీ ముందుకు వస్తాను. అంతవరకు కీప్ వాచింగ్ 108 న్యూస్ తెలుగు.